సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో చేతివాటం ప్రదర్శించారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన వెండి ఆభరణాలు, చీరలతో పాటు విలువైన వస్తువులను కుటుంబ సభ్యులతో కలిసి దొంగిలించేందుకు యత్నించారు. గుడి వద్దకు ఆటోలో వచ్చి వెండి ఆభరణాలు, చీరలను తీసుకువెళ్తుండగా గమనించిన స్థానికులు అతన్ని అడ్డుకొని నిలదీశారు. అమ్మవారి వస్తువులు ఎక్కడికి తీసుకుపోతున్నారని ప్రశ్నించగా ఆయన పొంతనలేని సమాధానం చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఈవో కుటుంబ సభ్యుల నుంచి వెండి చీరలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆలయ ఈవో వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవో గారు ఆలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యతో అమ్మవారి వెండి ఆభరణాలు, విలువైనటువంటి చీరలు ఎవరికి అధికారులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా, స్థానిక వాసులకు కూడా సమాచారం ఇవ్వకుండా తన భార్యతో వెండి ఆభరణాలు, చీరలు ఒక ఆటోలో వేసుకొని దారిలో వస్తుండగా మేము ఆలయ దర్శనం కోసం వెళ్తుంటే అక్కడ ఆపి ఏం తీసుకెళ్తున్నారు అని అడగగానే ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని పోతున్నాము, మేము ఇంటికి తీసుకుపోతున్నాము అని సమాచారం ఇస్తున్నారు. అంటే అమ్మవారి ఆభరణాలు ఇలా ఎన్ని పోయాయి. గత 3 నెలల కిందట హుండీ దొంగతనం కూడా జరిగింది. అమ్మవారికి రక్షణ, అమ్మవారి వస్తువులు కావచ్చు, అక్కడున్న ఆస్తులు కావచ్చు, రక్షణ లేకపోవడం జరిగింది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ వారు ఖచ్చితంగా రక్షణ